శ్రీ కేదారేశ్వర వ్రతం ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా ఈ కింది మంత్రం చదువుతూ ఆచమనం చెయ్యాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైల్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి నర్మదా మధ్యదేశే భరతఖండే శోభనే గృహే సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చంద్రమానేన సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే పక్షే. ఏ పక్షం అయితే ఆ పక్షం అనగా పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు శుక్లపక్షం, బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు బహుళ లేదా కృష్ణపక్షం, తిథౌ ఏ తిథి అయితే ఆ తిథి, వాసరే ఏ వారం అయితే ఆ వారం, శుభ నక్షత్రే ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం, శుభయోగే శుభకరణే ఏ వంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య ఏ గోత్రం అయితే ఆ గోత్రం, నామధేయస్య ఏ పేరైతే ఆ పేరు, మమ ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర పూజాం కరిష్యే. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. పుష్పం దేవునిపై వేసి కొద్దిగా అక్షతలు దేవుని మీద వేయవలను. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, సువర్ణరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఉదకంతో కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్జం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక నీళ్లు చుక్క కింద విడిచి మరలా దేవునిపై చల్లవలను. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక నీటి చుక్క కింద విడవవలను. అక్షతలు పట్టుకొని ఈ కింది మంత్రములను చదవవలను. ఓం శ్రీ కేదార స్వామినే నమః. అక్షతలు దేవునిపై వేయవలను. వస్త్రయుగ్మం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. మరలా అక్షతలు పట్టుకొని యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేయవలను. ఓం శ్రీ కేదార స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. దేవునికి గంధం కుంకుమ బొట్టు పెట్టవలను. ఓం శ్రీ కేదార స్వామినే నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. మరలా అక్షంతలు దేవునిపై వేయవలను. అలంకరణ అక్షతాన్ సమర్పయామి అంటూ ఈ కింద మంత్రములు చదువుతూ పుష్పములు ఒక్కొక్కటి పూజ చేయవలను. అదాంగ పూజ. మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి, ఈశ్వరాయ నమః జంగే పూజయామి, కామరూపాయ నమః జానుని పూజయామి, హరాయ నమః ఊరు పూజయామి, త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి, భవాయ నమః కటిం పూజయామి, గంగాధరాయ నమః నాభిం పూజయామి, మహాదేవాయ నమః ఉదరం పూజయామి, పశుపతయే నమః హృదయం పూజయామి, పినాకినే నమః హస్తాన్ పూజయామి, శివాయ నమః భుజౌ పూజయామి, శితికంఠాయ నమః కంఠం పూజయామి, విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః నేత్రాని పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, సర్వాయ నమః శిరః పూజయామి, చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి, పశుపతయే నమః సర్వాణ్యాంగాని పూజయామి. శివాష్టోత్తర శతనామ పూజ. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిరేఖాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం కట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం విష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసుర సూదనాయ నమః,
ఓం గంగాధరాయ నమః. ఓం లలాటక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిదయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్దూలిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మవే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాదాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం అనజాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వినే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృతివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగత్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేన జనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం అహిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశువే నమః. ఓం అజాయ నమః. ఓం పాశ విమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం పూషదంతవిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళి నానావిధ పరిమళ పత్ర పుష్పం పూజ సమర్పయామి. అధస్తోత్ర పూజ. ఓం శివాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః. దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః. త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం శంభవే నమః. చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం సర్వాయ నమః. పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః. షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః. అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. ఏకోనవిశంతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః. వింశతి గ్రంథిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః. ఏకవింశతి గ్రంథిం పూజయామి. అగరత్తులను వెలిగించి దేవునికి ధూపం వేయవలను.
అగరవత్తులు ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో చెల్లించవలను. వనస్పృత్యద్భువద్ధివై నానా గంధై సుసంయుత అగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేయవలను. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళ దీపం త్రైలోక్యం త్రిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. కుడి చేత్తో దీపాన్ని దేవుడికి చూపించవలను. సాక్షాత్ దీపం సమర్పయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అనుచు నీటి చుక్కను కిందకు విడువవలను. కొబ్బరికాయ కొట్టి ఆ చెక్కలను దేవుని వద్ద ఉంచి ఆ కొబ్బరి చెక్కలలో బెల్లం గాని పంచదార గాని వేయవలను. తాంబూలం కూడా దేవుని వద్ద ఉంచవలను. తాంబూలం అనగా 3 తమలపాకులు, 1 పోక, చెక్క, 2 అరటిపళ్ళు, చిల్లర, పైసా. దేవుని వద్ద ఉంచిన నైవేద్యాల మీద ఉదకము చల్లి నైవేద్యం చెల్లించవలను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం నమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. 1 నీటి చుక్కను విడిచిపెట్టవలను. దేవుని వద్ద ఉంచిన తాంబూలం మీద ఉదకం చల్లి చెల్లించవలను. ఫూగి ఫలైస్య కర్పూరై నాగవల్లి దైల్యురుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. హారతి కర్పూరం వెలిగించి దేవునికి చెల్లించవలను. హారతి వెలిగించిన పళ్ళెం ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో దేవునికి చూపించవలను. సంతత శ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. 1 నీటి చుక్క కిందకు విడిచిపెట్టి హారతి కళ్ళకు అద్దుకోవలను. మరలా 1 పుష్పం పట్టుకొని ప్రదక్షిణం చేయవలను. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకొని అక్షంతలలో నీళ్లు వేసుకొని దేవుని చుట్టూ 3 పర్యాయములు తిప్పి ఒక పక్కన విడవవలను. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర. యత్ పూజితం మాయాదేహ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావా వాహనాది షోడోపసార పూజాం సమర్పయామి. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. దేవుని వద్దనున్న పుష్పం తీసుకుని శిరస్సును ధరించవలను. పూజ చేసిన అక్షతలు కూడా తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సును వేసుకోవలను. ప్రార్థన. అభీష్ట సిద్ధం కురుమే శివా వ్యయ మహేశ్వర. భక్తానామిష్ట దానార్థం మూర్తి కృతకలేబరా. తోరము తీసుకున్నప్పుడు పఠించు మంత్రం. కేదారదేవ దేవేశ భగవన్నంబికాపతే. ఏకవింశందినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభో. తోరం కట్టుకొనుటకు పఠించు మంత్రం. ఆయుశ్చ విద్యాం చ తదా సుఖం చ సౌభాగ్య వృద్ధిం కురు దేవదేవ. సంసార ఘోరం పునిదౌ నిమగ్నం మాం రక్ష కేదారా నమో నమస్తే. వాయినం ఇచ్చినప్పుడు పఠించే స్తోత్రం. కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ. కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమో నమః. కేదార ప్రతిమాధాన మంత్రం. కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధిని. తస్మాదస్యా ప్రదానేన మమాస్తు శ్రీరచంచల. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. పూజా విధానం సంపూర్ణం. శ్రీ కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం. శ్రీకరమైన నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహామునులతో, ఓ మహానుభావులారా, ఈ ప్రపంచ సృష్టికి మూల పురుషుడు భగవంతుడకు శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదలన్నీ కలుగజేసే పూర్వం అనేకులచే అనుష్ఠించబడిన ఈ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని కాంక్షించే చెబుతున్నాను వినండి. ఈ వ్రతం పూర్వం పర్వతరాజపుత్రిక అయిన పార్వతి ఆచరించి తన ఈప్సితార్థ సిద్ధిని పొందింది. ఈ వ్రతం ఆచరించిన వారికి
వ్రత మహిమను విన్న వారికి ఆయురారోగ్య సత్కీర్తులు కలుగుతాయి. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, ఆయుష్ను పొంది అనంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు. అందుచేత అందరూ జాతి, మత, వర్ణ భేదాలు లేకుండా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కథాక్రమాన్ని వివరించసాగాడు. పరమ పవిత్రమైన శ్రీ కైలాస పర్వత శిఖరాన్న శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ప్రథమ గణాలు, మునిగణాలు, కుబేర, వరుణ, ఇంద్రాదిక్పాలకులు, నారద, తుంబుర, అగస్యాది మహాత్ములు కొలువు తీరి ఉన్నారు. అప్పుడు సభలో సదాశివుణ్ణి ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు. వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు. వారు నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునికి ఆహ్లాదం కలిగించింది. ఆ సమయంలో ప్రథమ గణానికి చెందిన భృంగిరిటి అనే ఓ మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభాదున అందరినీ నవ్వు పుట్టించే విధంగా వికట నాట్యం చేశాడు. ఆ నాట్యాన్ని చూసిన సభాసదులు నవ్వులకు పర్వత గుహలు మారుమోగాయి. పరమశివుడు సంతోషించి, భృంగిరిటి, నీ నృత్య భంగిమలు బాగున్నాయి, నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికట నాట్యంతో అందరి మన్ననలు పొందిన భృంగిరిటి పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ విధంగా చేయటంతో జగన్మాత అయిన పార్వతికి బాధ కలిగింది. ఆమె ఆ విధంగా చేయటానికి గల కారణమేమిటని తన భర్తను అడిగింది. అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ, దేవి, బ్రహ్మజ్ఞానులు నీకు మొక్కరు, వారికి నీతో పని లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పార్వతికి కోపం వచ్చింది. తాను శక్తి స్వరూపిణినని, సర్వ సృష్టికి తానే ఆధారమని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుని విడిచిపెట్టి తన శక్తినంతటిని ఆకర్షించుకుంది. ఆ పురాణ దంపతులు ఒకరికొకరు దూరం అవడం వల్ల వియోగాగ్ని మూలంగా చిక్కి శైల్యాలుగా కనిపిస్తున్నారు. దేవతలు వేడుకుంటున్నప్పటికీ అంబిక శాంతించకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె చివరకు గౌతముని ఆశ్రమం చేరుకుంది. ఆశ్రమంలో ఆమెకు ఎవరూ కనిపించలేదు. అందుచేత గౌతముడు వస్తాడనే దృష్టితో అక్కడే ఉండిపోయింది. హోమానికి పనికి వచ్చే సమిధలు, దర్పలు, పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకొని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ తన ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏమిటి వింత, నా ఆశ్రమం ఇంత తేజోవంతంగా కనిపిస్తుందేమిటి అనుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించి జగన్మాత అయిన పార్వతీదేవిని చూసి అతిథి పూజలు చేసి ఆమె రావటానికి గల కారణాన్ని అడిగాడు. ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి అతన్ని కూర్చోమని చెప్పి, ఓ భగవంతుడా, యోగులందరి చేత పూజలందుకునే ఆ పరమేశ్వరుని యొక్క అర్ధభాగం నాకే విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒక్కదానిని నాకు ఉపదేశించమని అడిగింది. సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి, అమ్మ, కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతాన్ని అనుష్ఠించు, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. అప్పుడు పార్వతి, నేను ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరించమని అడిగింది. గౌతమ మహర్షి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించాడు. ఆశ్వయుధ శుద్ధ అష్టమి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించేవారు శుచిగా ఉండి తెల్లని పట్టువి గాని లేదా నూలు పోగువి కాని 21 పేటల నూలుగా దూరంగా చేతికి కంకణం కట్టుకోవాలి. ఆ రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణ భోజనం చేయించాలి. అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరిని పూజిస్తూ ఉండాలి. ఆ వ్రతం చేసే పద్ధతి ప్రకారం ప్రతిదినం ఉదయాన్నే లేచి శుచి అయి పూజా ప్రదేశంలో ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద ఒక పూర్ణ కుంభాన్ని ఉంచి దానికి 21 నూలు పోగులతో చుట్టి దాని మీద తెల్లని పట్టుబట్టను గాను, తెల్లని వస్త్రాన్ని గాని, శక్తానుసారం నవరత్నాల్ని గాని, బంగారాన్ని కాని, వెండిని కాని వీని అందుంచి గంధ పుష్పాక్షతలతో ఆ కలశాన్ని పూజించి ఆ తరువాత 21 మంది బ్రాహ్మణులు పిలిచి కాలు కడిగి పీట మీద కూర్చొండబెట్టి పురోహితునకు ముందుగా పూజ చేసి తరువాత బ్రాహ్మణులు 21 మందిని పూజించాలి. ఆ తరువాత కలసమందు కేదారేశ్వరుని ఆహ్వానం చేసి షోడశోపచార పూజలు చేస్తూ నవగాయ పిండి వంటలు, పాయసం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన వాటిని వివిధ రకాల పండ్లను నివేదించి తాంబూల నీరాజన మంత్ర పుష్పాలతో స్వామిని స్తుతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలిచ్చి సంతోషపరిచి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే కేదారేశ్వరుడు సంతోషించి సకల దేవతలతో వచ్చి
స్వదేశంలో అర్ధాంగాన్ని ఇస్తాడు అని చెప్పాడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా జగన్మాత పార్వతి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠించి వ్రత సమాప్తిని వించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగం ఆమెకు ప్రసాదించాడు. పార్వతి పారవస్యంతో పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది వ్రత క్షేమాన్ని కాంక్షించి ఆ వ్రతం చేసిన వారి కోర్కెలు తీరునట్లు వరం ప్రసాదించమని అడిగింది. సదాశివుడు సరే అన్నాడు. శివభక్తుడైన చిత్రాంగదుడనే గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలనే సత్సంకల్పంతో నందికేశ్వరునికి అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజైన వజ్రదంతునకు వ్రత విధానం దీని మహిమను చెప్పి ఆచరింపచేశాడు. వ్రత ప్రభావం వల్ల ఆ రాజు చక్రవర్తి అయ్యాడు. ఆ పట్టణములోని 2 వైశ్య కన్యలున్నారు. వారా వ్రతం గురించి విని తాము కూడా ఆచరించాలనే సంకల్పంతో తమ తండ్రి అనుమతిని అడిగారు. అతడు నిరుపేదై ఉండడం వల్ల ఆ ప్రయత్నం మానుకొమ్మని చెప్పాడు. కానీ ఆ బాలికలు తమకేదీ ధనం సమకూర్చనక్కర్లేదని అనుమతిస్తే చాలునని చెప్పి అనుమతి పొందారు. వారి సంకల్పానికి శివుడు ఆనందించి వారికి కావలసిన పూజా ద్రవ్యములన్నీ దొరికే విధంగా అనుగ్రహించాడు. వారు 2 ఒక మర్రి చెట్టు కిందకు పోయి మొదట కంకణం కట్టుకుని యథావిధిగా వ్రతాన్ని ఆచరించారు. శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని, దీర్ఘాయువును, తరిగిపోని సిరి సంపదలను పొందారు. వారిలో పెద్దామయగు పుణ్యవతి ఉజ్జయిని రాజును, చిన్నయగు భాగ్యవతి చోళదేశపు రాజును వివాహం చేసుకున్నారు. వీరి మూలముగా పుణ్యవతి భాగ్యవతుడు తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు. కొంతకాలానికి ధనమదంతో భాగ్యవతి కేదారేశ్వర వ్రతం చేయటంలో అశ్రద్ధ చూపించింది. తత్ఫలితంగా ఆమె కుమారుణ్ణి అకారణంగా మహారాజు ఇంటి నుంచి తరిమివేశాడు. భాగ్యవతి చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట చేరుకొని తన కుమారునితో విషయం చెప్పి నీ పెద్ద తల్లి దగ్గరకు పోయి ధనం తీసుకురమ్మని పంపించింది. ఆ బాలుడు తన పెద్ద తల్లిని విషయాలన్నీ చెప్పి ధనం తీసుకువస్తుంటో దారిలో కేదారేశ్వరుని మహిమ వలన ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారు. 2వ మారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెందుతున్న ధనాన్ని దొంగలు దోచుకున్నారు. ఆ బాలుని విచారానికి జాలిపడి కేదారేశ్వరుడు, నాయన, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత ఉండదు అన్నాడు. ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్లి పుణ్యవతికి తాను విన్న మాటల గురించి చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బాలుని చేత ఆ వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పినట్లు చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది. అతడికి మార్గమధ్యంలో పూర్వం 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది. ఆ ధనరాశులతో తల్లి దగ్గరకు చేరుకొని జరిగినదంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గుర్తించి కేదారేశ్వరునికి క్షమార్పణ చెప్పుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించింది. కేదారనాథుని అనుగ్రహం వలన తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది. ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉపదేశించినదై ఉండుట వలన ఇహపర సుఖాలు కోరుకునే వారి వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు. ఈ వ్రత మహిమ విన్న వారికి, చదివిన వారికి కేదారేశ్వరుడు అన్ని సంపదల్ని ప్రసాదిస్తాడు. శ్రీ కేదారేశ్వర వ్రత కథ సమాప్తం.